ప్రసరణ మార్గం. ఓకే, ద పాత్వే ఆఫ్ ఎయిర్లో వచ్చేటికి వాయు ప్రసరణ మార్గంలో ఫస్ట్ వన్ వచ్చేటికి నోస్ట్రిల్స్. నోస్ట్రిల్స్ అంటే నాసికా రంధ్రాలు. ఈ భాగాన్ని నాసికా రంధ్రాలు అంటారు. అంటే ఎయిర్ యూజువల్లీ ఎంటర్ టు ద బాడీ అండ్ త్రూ ద నోస్ట్రిల్స్. ఎయిర్ యూజువల్లీ ఎంటర్ టు ద బాడీ త్రూ ద నోస్ట్రిల్స్. వాయువు అనేది ఎయిర్ అనేది ఈ నోస్ట్రిల్ దగ్గర నుంచి మనకు లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి నోస్ట్రిల్స్ అంటే నాసికా రంధ్రాలు. వీటిని హోల్స్, 2 holes ఆర్ ప్రజెంట్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ నోస్ట్రిల్స్. ఈ నోస్ట్రిల్స్ ఎయిర్ యూజువల్లీ ఎంటర్ టు ద బాడీ త్రూ ద నోస్ట్రిల్స్. ఎయిర్ అనేది బాడీలోకి ఎలా ఏటి ద్వారా వెళ్తుంది అంటే నోస్ట్రిల్స్ ద్వారా వెళ్ళడం అనేది జరుగుతుందంట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నోస్ట్రిల్ నుంచి ఎయిర్ ఆర్ పాస్ టు ద నెసల్ క్యావిటీ. నెసల్ క్యావిటీ మీన్స్ నాసికా కుహరము అంటారు. అంటే ఎయిర్ నోస్ట్రిల్స్ అంటే ఈ భాగాన్ని మనం నాసికా రంధ్రాలు అంటాం. దీనికి లోపలగా ఉన్నటువంటి ఈ భాగం నోస్ను కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి దాన్ని నోస్ట్రిల్స్ అని, దాని లోపల భాగాన్ని నెసల్ క్యావిటీ అంటారు. ఈ నెసల్ క్యావిటీలో వచ్చేప్పటికి ఎయిర్ ఈజ్ ఫిల్టర్. అయితే ఏం చేస్తుంది, ఇప్పుడు ఎయిర్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ ఆటోమేటిక్గా మనము ఆ నోస్ట్రిల్స్ దగ్గరకు వచ్చేస్తుంది. అయితే ఈ నెసల్ క్యావిటీలో వచ్చేటప్పటికి ఏం జరుగుతుందమ్మా అంటే ఎయిర్ అనేది ఫిల్టర్ చేయబడింది. ఎయిర్ ఈజ్ ఫిల్టర్ ద మాయిస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద లినింగ్ ఆఫ్ ద టినీ పార్టికల్స్ టు రిమూవ్ ఫర్ ద హెయిర్. అంటే మనకి ఎయిర్ అనేటువంటిది లోపల ఈ నాసల్ క్యావిటీలో చూసుకున్నట్లయితే స్మాల్ హెయిర్ అనేది ఉంటుంది. వాట్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎయిర్? ఆ లోపల ఉన్నటువంటి హెయిర్ వల్ల మనకి ద టినీ పార్టికల్స్ అండ్ రిమూవ్ ఫర్ ద డర్ట్ ఆఫ్ ద ఎయిర్. అంటే ఆ ఎయిర్లో ఉన్నటువంటి డర్టీ పార్టికల్స్ కావచ్చు, లేదా దుమ్ము ధూళి కణాలు కావచ్చు, లేకపోతే ఏవైనా సూక్ష్మజీవులు కావచ్చు, బ్యాక్టీరియాస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ నోస్ లోపలికి వెళ్ళిపోకుండా ఆ ఎయిర్ అనేటువంటిది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందంట లోపల భాగాన్ని. అయితే ద మాయిస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద లినింగ్ ఆఫ్ ద నెసల్ క్యావిటీ అండ్ ద ఎయిర్ ఆర్ ప్రజెంట్ ఇన్ both sides and remove for the dirty particles or tiny particles. చిన్న చిన్న రేణువులు కానీ అలాంటివన్నిటిని కూడా ఏం చేస్తూ ఉంటుందమ్మా అంటే ఈ నెసల్ క్యావిటీ అనేటువంటిది అడ్డుకోవడం అనేది జరుగుతుంది. ఆ భాగంలో ఉన్నటువంటి ఆ డర్టీ పార్టికల్స్ అన్నీ కూడా మనకి ఆ మాయిస్ట్ సర్ఫేస్ అంటే కొంచెం తేమతో కూడి ఉండడం అనేది జరుగుతుంది. మనకి నోస్ కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే లోపల భాగాన్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒక తేమ కలిగినటువంటి అంటే మాయిస్ట్ కండిషన్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ మాయిస్ట్ కండిషన్ వల్ల ఏమవుతుందంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ, దుమ్ము ధూళి కణాలు కానీ, ఏవైనా చిన్న చిన్న బ్యాక్టీరియాస్ కానీ, మస్కిటోస్ కానీ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అవి లోపలికి వెళ్ళిపోకుండా అక్కడ అతుక్కొని ఉండటం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఎయిర్ అనేటువంటిది ప్రొటెక్ట్ చేస్తూ ఉండటం అనేది జరుగుతుంది. నోస్ట్రిల్స్ ఏమో ఎయిర్ ఈజ్ యూజువల్లీ ఎంటర్ టు ద బాడీ త్రూ ద నోస్ట్రిల్స్. ఎయిర్ అనేటువంటిది గాలి అనేది లోపలికి వెళ్ళడానికి మనకి ఈ నోస్ట్రిల్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటికి నెసల్ క్యావిటీ, నాసికా రంధ్రాలు అంటారు. ఈ నెసల్ క్యావిటీలో వచ్చేటికి ద మాయిస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద లినింగ్ ఆఫ్ ద నెసల్ క్యావిటీ అండ్ ద ఎయిర్ ఆర్ ప్రజెంట్ ఇన్ both sides and remove for the tiny particles and dirt. అంటే ఆ దుమ్ము ధూళి కణాలు లోపలికి వెళ్ళనీయకుండా క్లోజ్ చేస్తూ ఉంటుందండి, ఇది ఆఫ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫెర్నెక్స్. ఈ ఫెర్నెక్స్ అంటే మనం గ్రసని అని చెప్పుకుంటాం. ఈ ఫెర్నెక్స్లో వచ్చేటప్పటికి వార్మింగ్ అండ్ మాయిశ్చరింగ్ టు ద ఛానలింగ్ ఆఫ్ ద క్యావిటీ అండ్ ద ఎపిగ్లైటిస్. When the air passes to the epiglottis is a flap-like structure and muscular valve to control the food and air. ఓకే, ఎపిగ్లైటిస్ ఈ ఫెర్నెక్స్ వచ్చేటప్పటికి వార్మింగ్ అండ్ మాయిశ్చరింగ్ ద ఛానలింగ్ ఆఫ్ ద క్యావిటీ. ఇదేం చేస్తుంది, ఉష్ణోగ్రతని, వేడిని, అలాగే మాయిశ్చరింగ్ తేమదనాన్ని కలిపి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అలాగే దీనిలో వచ్చేటికి ఎపిగ్లైటిస్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఎపిగ్లైటిస్ అనేటువంటిది ఏం చేస్తామా అంటే ఎపిగ్లైటిస్ ఈజ్ ఎ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్. అంటే ఒక కండరయుతమైన నిర్మాణం. ఎపిగ్లైటిస్ అనేటువంటిది ఒక కండరయుతమైన నిర్మాణము. దీనిలో వచ్చేటికి మస్కులార్ వాల్స్ ఆర్ ప్రజెంట్. అంటే ఒక మస్కులార్ వాల్ అనేది ఉంటుంది. దానికి ఇంట్రడ్యూస్గా ద కంట్రోల్ ఆఫ్ ద ఎయిర్ అండ్ ఫుడ్, మూమెంట్ ఆఫ్ ద ఫుడ్. అంటే ఆ ఫుడ్ని ఏం చేస్తూ ఉంటుందంట ఈ ఎపిగ్లైటిస్ అనేటువంటిది. ఆ ఫుడ్ ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో ఆ టైంలో ఏమైందంటే ఇలా
పక్కకి జరిగి క్యాప్ లాగా దానికి ఉండడం అనేది జరుగుతుంది. అలా ఉండడం వల్ల ఏంటి, వాట్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద, ఏదైనా మనకి పొరబోతూ ఉంటుంది అప్పుడప్పుడు, ఆ ఫుడ్ తినేటప్పుడు కానీ ఎక్కువగా నవ్వినప్పుడు కానీ పొరబోవడం జరుగుతుంది. ఆ ఎపిగ్లైటిస్ అనేటువంటిది కనుక ఇన్ కేస్ వాల్వ్ అనేది కనుక క్లోజ్ అవ్వకుండా ఉంటే కనుక ఆటోమేటిక్గా ఎక్కువగా పొరబోవడం, చనిపోవడం అనేటువంటి పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ ఎపిగ్లైటిస్ అనేటువంటిది ఏం చేస్తూ ఉంటుందంట, ద మస్కులర్ వాల్వ్ టు కంట్రోల్ ద ఫుడ్ అండ్ ఎయిర్ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ అండ్ ఎయిర్. ఆ మూమెంట్, ఫుడ్ అనేటువంటిది డైరెక్ట్గా ట్రాకియా నుంచి క్రిందికి వెళ్ళడం అనేది మౌత్ ద్వారా, ఆహార వాయువు ద్వారా లోపలికి వెళ్ళడానికి ఈ ఎపిగ్లైటిస్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెర్నెక్స్. ఈ లెర్నెక్స్లో వచ్చేటప్పటికి లెర్నెక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ వాయిస్ బాక్స్. ఈ లెర్నెక్స్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వాయిస్ బాక్స్. అంటే మనకు సౌండ్, మనకి ఇప్పుడు మాట్లాడగల స్పీకింగ్ కానీ సింగింగ్ కానీ ఏదైనా చేయాలంటే వాయిస్ అనేది ఉండాలి. ఈ వాయిస్ అనేది దాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే లెర్నెక్స్. లెర్నెక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ వాయిస్ బాక్స్. దీన్ని వాయిస్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పెట్టె వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీనిలో వచ్చేటప్పటికి ద స్టిఫ్ బాక్స్ కంటైన్స్ ఏ వోకల్ కార్డ్స్. ఇది ఒక బాక్స్ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. దీనిలో వచ్చేటప్పటికి కొన్ని స్వరతంతువులు, వోకల్ కార్డ్స్ మీన్స్ స్వరతంతువులు. ఆ స్వరతంతువులు అనేవి ఉండడం వల్ల ఏమవుతుందంట, ఈ వోకల్ కార్డ్స్ కంటైన్స్ ఏ when the air passes to the lungs and over the vocal cords to the ప్రొడ్యూస్ ద వైబ్రేట్స్, సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక లెర్నెక్స్ అనేది ఒక బాక్స్ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దానిలో వచ్చేటికి స్వరతంతువులు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఈ స్వరతంతువులు ఎయిర్ అనేటువంటిది లంగ్స్ దగ్గరికి వెళ్తుందో, వెన్ ద ఎయిర్ పాసెస్ టు ద లంగ్స్ దగ్గరికి ఎప్పుడైతే ఎయిర్ అనేది వెళ్తుందో ఆటోమేటిక్గా సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. వైబ్రేట్స్ ద సౌండ్స్. ఆ సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనం మాట్లాడడం కానీ, స్పీకింగ్ కానీ, సింగింగ్ కానీ చేయడం అనేది జరుగుతూ ఉంటుందంట. అనేటువంటిది వాయిస్ బాక్స్. ఈ వాయిస్ బాక్స్ అనేటువంటిది స్వరతంతులు వైబ్రేట్ ద కంటైన్స్ ఏ వోకల్ కార్డ్స్. స్వరతంతులు అనేవి దానిలో ఉండడం జరుగుతుంది. వీటి ద్వారా మనకు సౌండ్స్ వైబ్రేట్ ద వెన్ ద ఎయిర్ పాసెస్ టు ద లంగ్స్. ఎప్పుడైతే ఎయిర్ అనేటువంటిది లంగ్స్ దగ్గరికి వెళ్తుందో ఆటోమేటిక్గా వైబ్రేట్ ద సౌండ్స్ అనేవి రావడం జరుగుతుంది. దానివల్ల మనం మాట్లాడడం కానీ, స్పీకింగ్ కానీ, సింగింగ్ కానీ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాకియా. ఈ ట్రాకియా వచ్చేటప్పటికి వాయునాళము. ఎయిర్ అనేటువంటిది పాసెస్ టు ద ట్రాకియా. ట్రాకియాలోకి ఎయిర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ద విండ్ పైప్ ఛానలింగ్ టు ద ఎయిర్ టు ద లంగ్స్. విండ్ పైప్ ఛానలింగ్ టు ద ఎయిర్ టు ద లంగ్స్. ఓకే, దీనిలో ఈ వాయునాళం అనేది గాలి అనేది ఊపిరితిత్తుల దగ్గరికి చేరవేయడానికి ట్రాకియా అనేది మనకి ఉపయోగపడుతుంది. ఎయిర్ మూవ్స్ టు ద లంగ్స్. ఈ ట్రాకియా అనేది లంగ్స్ దగ్గరికి ఎయిర్ని ప్రొడ్యూస్ చేయడంలో, తీసుకెళ్ళడంలో మనకి ట్రాకియా ఉపయోగపడుతుంది. వెన్ యువర్ టచ్ యువర్ థ్రోట్ వన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రజెంట్. ఎప్పుడైతే మీ థ్రోట్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఫింగర్ పెట్టి, అది ఒక ట్యూబ్ లాగా ఉండడం అనేది మనకి జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రాంచియస్. ఈ బ్రాంచియస్ వచ్చేటప్పటికి ఈ బ్రాంచియస్లో వచ్చేటప్పటికి ద విండ్ పైప్ డివైడెడ్ ఇంటు ద టూ పార్టికల్స్. The windpipe divided into the two particles. One is the bronchus and second one is the bronchioles. Bronchioles. ఈ బ్రాంచియోలిస్లో వచ్చేప్పటికి the windpipe divided into the bronchus. Okay, after the bronchus divide to the smaller and smaller parts are present. That is also called as a bronchioles. Next వచ్చేప్పటికి అలోవిలి. ఈ అలోవిలీలో వచ్చేటప్పటికి మనకి ద క్లస్టర్ ఆఫ్ ఎయిర్ సాక్స్ ఆర్ ప్రజెంట్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అలోవిలీ టు ద లంగ్స్ అండ్ ద మూమెంట్ ఆఫ్ ద గ్యాసెస్ ఎక్స్చేంజెస్ the smaller and smaller numerous gases exchanges takes place in the blood capillaries and produce the collect the oxygen and expel the carbon dioxide. అలోవిలి మీన్స్ ద క్లస్టర్ ఆఫ్ ఎయిర్ సాక్స్. కొన్ని వాయుకోశ నాళికలను కలిపి మనం క్లస్టర్ ఆఫ్ ఎయిర్ సాక్స్ ఇస్ కాల్డ్ అలోవిలి అని చెప్పుకుంటాం. అయితే దానిలో వచ్చేటప్పటికి ద స్మాలర్ అండ్ స్మాలర్ నెంబరియస్, అంటే కొన్ని సంఖ్యలో, ఎక్కువ సంఖ్యలో మనకి రేణువులాగా కొన్ని శాఖలుగా విడగొట్టబడినటువంటి ఈ బ్రాంచియోలిస్ అనేటువంటివి విడగొట్టబడి ఉండడం అనేది జరుగుతుంది. ఈ విడగొట్టబడి ఉన్నటువంటి వాటిని ఈ అలోవిలి అని చెప్పుకున్నాం. ఈ అలోవిలి దగ్గర మనకి గ్యాసెస్ ఎక్స్చేంజెస్ టేక్స్ ప్లేస్ హియర్ అండ్ టేక్ అప్ ద ఆక్సిజన్. ఏం చేస్తుందంటే అలోవిలి అనేటువంటిది ఆక్సిజన్ తీసుకోవడం, టేక్ అప్ ద ఆక్సిజన్ అండ్ ఎక్స్పీల్ ద CO2.
ఓకే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి ఎక్స్పీల్ చేయడం అనేది జరుగుతుంది. ద క్లస్టర్ ఆఫ్ ఎయిర్ సెల్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ అలోవిలి. ద స్మాలర్ అండ్ స్మాలర్ నెంబరియస్ gases exchanges takes place in a bed capillaries and take up the oxygen and expel the CO2. నెక్స్ట్ వచ్చేటికి బ్లడ్. ఈ బ్లడ్ వచ్చేటప్పటికి బ్లడ్ ఈస్ కలెక్టెడ్ ద ఆక్సిజన్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ. బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్కి ఏం చేస్తూ ఉంటుందంటే ఈ బ్లడ్ అనేది ఆక్సిజన్ తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ ద బ్లడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు ద ఆక్సిజన్. ఓకేనా, ఇది పాత్వే ఆఫ్ ద ఎయిర్. ఈ పాత్వే ఆఫ్ ద ఎయిర్లో వచ్చేటప్పటికి డయాగ్రామ్ అలాగే ఈ ఫ్లో చార్ట్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్లో చార్ట్ని బట్టి మనం అక్కడ రైట్ చేయాల్సిన పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. కాబట్టి నోస్ట్రిల్స్ అంటే ద ఎయిర్ యూజువల్లీ ఎంటర్ టు ద బాడీ త్రూ ద నోస్ట్రిల్స్. ఎయిర్ అనేటువంటిది నాసికారంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నాసల్ క్యావిటీ. నెసల్ క్యావిటీలో వచ్చేటికి ఈ నెసల్ క్యావిటీలో వచ్చే మాయిస్ట్ సర్ఫేస్ ఎయిర్ ఈజ్ ఫిల్టర్. ఇక్కడ ఎయిర్ అనేది ఫిల్టర్ చేయబడుతుంది. అలాగే ఎయిర్ ఈజ్ ఫిల్టర్ అండ్ ద మాయిస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద lining of the nasal cavity and the remove the tiny and dirty particles in nasal cavity. Nasal cavity లో దుమ్ము ధూళి కణాలు ఏమైనా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఫెర్నెక్స్ ఈజ్ ఏ వామ్ అండ్ moisturizing the channeling of the cavity and when the air passes to the lungs over the and epiglottis is a flap-like structure is a muscular movement and the movement of the food and air we control them. Next larynx is also called as a voice box. The stiff box contains a vocal cords. ఈ బాక్స్లో కొన్ని స్వరతంతువులు అనేవి ఉండడం జరుగుతుంది. when air passes to the lungs, ఎప్పుడైతే ఎయిర్ అనేటువంటిది లంగ్స్ దగ్గరికి చేరుతుందో ఆటోమేటిక్గా కొన్ని సౌండ్స్ అనేవి వైబ్రేట్ అవ్వడం జరుగుతుంది. ఆ సౌండ్స్ వల్ల మనం వైబ్రేట్ అయినటువంటి ఆ వకల్ కార్డ్స్ వల్ల మనం మాట్లాడడం కానీ పాటలు పాడడం కానీ సింగింగ్ కానీ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది ట్రాకియా. ఈ ట్రాకియా వచ్చేటప్పటికి విండ్ పైప్ ఛానలింగ్ టు ద ఎయిర్ టు ద లంగ్స్. లంగ్స్ దగ్గరికి ఎయిర్ని పాస్ చేయడంలో మనకి ట్రాకియా అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్రాంచెస్. ద బ్రాంచెస్ విండ్ పైప్ డివైడెడ్ ఇంటూ ద బ్రాంచెస్ అండ్ బ్రాంచియాలిస్. ఓకే, బ్రాంచెస్ డివైడెడ్ ఇంటూ ద బ్రాంచియాలిస్. ఎక్కువ అనేక శాఖలుగా బ్రాంచెస్ అనేటువంటివి అనేక శాఖలుగా విడగొట్టబడటం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల దాని శ్వాసకోశ నాళికలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటికి అలోవిల్. క్లస్టర్ ఆఫ్ ఎయిర్ సాక్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ అలోవిల్ టు టేక్ అప్ the smaller and smallest numerous tissues are present. Gases exchanges takes place here and blood capillaries are taken up the oxygen and expel the carbon dioxide. Next వచ్చేటికి మనకు blood are collected to the oxygen from the each and every cell of the body. బాడీలో ఉన్నటువంటి ప్రతి ఈచ్ సెల్కి కూడా బ్లడ్ అనేది మనకి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఉపయోగపడటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్.